ప్రజాప్రతినిధులు భయపడతారా? నెంబర్ 2, సో వారంతటి వారు రాముని మీద ప్రేమతో, సమాజంలో సెక్యులరిజం మీద ఉన్న గౌరవంతో చక్కగా వారి సంపూర్ణ మద్దతు ఇచ్చారు తప్ప ఎక్కడ ఎటువంటి కనీస ప్రెషర్ కూడా అవకాశమే లేదు. ఇది నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నా. నేను ఎవరిని కూడా ఎటువంటి ప్రలోభానికి గురి చేయలేదు. మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ఈరోజు మున్సిపాలిటీ అప్రూవల్, ఆ శ్రీరాముని మీద గౌరవాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఉన్నవారు అందరూ కలిసి మద్దతు ఇచ్చారు. ఇక మొన్న నర్సాపూర్లో మన గొడవలు ఇలా జరిగి ఈ టైంలోనే 2,27,00,000 క్యాష్ గంటా జాన్ ఇంట్లో దొరికింది. మరి ఆ మధ్యనే బౌద్ధమా క్రైస్తవమా తెలియని ఒక ప్రముఖ సంఘ సంస్కర్త నీలికుమారులో ఒకడైన ప్రముఖ నీలికుమారుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న క్రిస్టియన్స్ అందరూ కూడా, ఆయన బుద్ధిస్ట్ అట, కానీ ఆయన కలిసిన వాళ్ళు బుద్ధిస్ట్ ఎవరు లేడు అక్కడ. మొత్తం అంతా ఇదిగో ఈ ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా మన జైలుకి వెళ్ళిన వాళ్ళు, అక్కడ గొడవలు చేసిన వాళ్ళు, అక్కడ గొడవలు కారణం వీళ్ళు. రాజేష్ ఖన్నా, ఇదిగో ఈ బ్యాచ్, అక్కడ ఈ క్రిస్టియన్ బ్యాచ్ ఈయన ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మరి అక్కడ కలిసి మాట్లాడుకోవటం జరిగింది. మరి ఆ తర్వాత ఇదిగో మరి ఈ రకంగా మరి డబ్బులు రావటం, ఇది ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ కేసులాగా భావించినట్టుగా తెలిసింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదేదో చూసుకుంటా ఉన్నారని ఈ పోలీస్ శాఖ దీన్ని వదిలేసినట్టుగా తెలిసింది. బహుశా ఇది కూడా సస్పెండ్ అయిన కుమార్ ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అన్నది నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఇది ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం కాదు. ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది. వాళ్ళు ఎవరెవరితో ఫోన్ టచ్లో ఉన్నారు, ఈ డబ్బు ఏ కుట్ర కోసం ఇక్కడికి వచ్చింది. మరి ఇటువంటి రావులపాలెం సమావేశాలే జరగాలంటే మరి కావాలి కదా, ఇంధనం కావాలి కదా. ఇంధనం అంటే ధనమే కదా ఇక్కడ. సో మరి అటువంటి కుట్రలు చేయడానికి ఇంధనం సమకూర్చింది ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తారు? ఓకే 35% కట్టు, లేదంటే 50% కట్టు, 35 పెనాల్టీ, 70% కట్టు అని అందులో డబ్బు తీసుకుంటారు. కానీ ఇందులో క్రైమ్ యాంగిల్ ఉంది. ఆ క్రైమ్ యాంగిల్ని ప్రభుత్వం వదిలేయడానికి లేదు. ఇది కేవలం డబ్బు ఇష్యూ కాదు, దీని వెనక క్రైమ్ యాంగిల్ ఉంది. ఆ క్రైమ్ యాంగిల్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాలి. ఎందుకంటే మా ఆకివిడికి దీనికి కూడా కుట్ర ఉందేమో. ఇదే ప్రాంతం, ఇక్కడ గొడవలు చేయించింది సునీల్ కుమారే, అక్కడ మొన్న వెళ్ళింది కూడా సునీల్ కుమారే, ఇక్కడ గొడవలు చేసి జైలుకి వచ్చిన బ్యాచే మొన్న అక్కడ నరసాపురం వెళ్ళారు. ఇదంతా అదే గ్యాంగ్. నేను ఆదేశిస్తే పని అవదమ్మా. నేను ప్రభుత్వంలో లేను. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను. ప్రభుత్వానికి నాకు చెప్పాలి అంటే సంబంధం లేనట్టే లెక్క. నేనైనా ఇలాగే డిమాండ్ చేస్తాను. ఎవరైనా పిటిషన్ ఇస్తే పిటిషన్ కమిషన్ చైర్మన్గా ఆ కన్సర్న్ పోలీసులను పిలిచి ఏమిటి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు విచారించలేదా అని చెప్పి అడుగుతాను. నాకు ఎవరైనా పిటిషన్ ఇస్తే ఒక ఎమ్మెల్యే డెఫినెట్గా పిటిషన్ కమిటీ చైర్మన్గా నేను పోలీసులను కూడా పిలుస్తాను. ఏంటి దీని వెనకాల కుట్రాంగిల్ మీకు చూడవలసిన అవసరం ఉందని నేను చెప్పగలను. అంతేగాని నేను ప్రభుత్వంలో పాటు కాదు. నేను పబ్లిక్ రిప్రజెంటేషన్స్ని నేను పిటిషన్గా స్వీకరించి నేను చేయొచ్చు. ఆ పవర్ ఉంది నాకు పిటిషన్స్ కమిటీ చైర్మన్గా. ఎనీ డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఆటోమేటికల్లీ పిటిషన్స్ కమిటీ చైర్మన్. సో అది ఉంది. దీన్ని అలసత్వం వహించి ఎవడో ప్రెషర్ పెట్టాడనో ఇలాగా వదిలేయకూడదు. ఖచ్చితంగా దీని వెనకాలన్న కుట్ర యాంగిల్ని చూడవలసిన బాధ్యత ఉంది. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి?
కలవారి టెంపుల్ మీద ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు కలెక్టర్ గారితో నేను కలెక్టర్ గారిని కూడా నేను కన్సిడర్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఆ కలవరి టెంపుల్స్కి క్లియరెన్స్ లేనట్టుగా నాకు తెలిసింది. ఇక్కడ కూడా మొన్న స్థానిక సెక్రటరీ గతంలో ఒక నోటీస్ ఇచ్చారు, రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొక ఫైనల్ చర్యలు తీసుకుంటామని ఒక 5-6 రోజులు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఈలోపు మరి వారేమన్నా కలెక్టర్ గారికి అప్లై చేసుకుంటారా, మరి అలాగా ముందు మీటింగ్ హాల్ అని చెప్పి మరి అప్లై చేయకుండా పనులు మొదలుపెట్టేసి అక్కడ చర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పైన సిలువలు పెట్టేసి మరి దశం భాగాలు తీసేసుకుంటూ అక్కడంతా వ్యవహారం నడుస్తుంది. సో మరి అది చూడాలి. మరి పెద్దలు మాజీ మేజిస్ట్రేటు చెడ శ్రావణ్ కుమార్ గారు మరి కోర్టులో ఆర్గ్యూ చేసిన ప్రకారం అయితే మరి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మరి అక్కడ అలాగా రన్ చేసే అవకాశం లేదు. బట్ ఏమవుతుందో చూద్దాం. బట్ ఖచ్చితంగా శ్రావణ్ కుమార్ గారి కళ నెరవేరుతుందని ఆయన కోరిక. ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ పర్మిషన్ లేకుండా నిర్వహించకూడదు అనే జడగారి కోరిక జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఆ కలవరి టెంపుల్ విషయంలోనే మరి జడగారి కోరిక నెరవేరాలని. సరే చూద్దాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కోట్ వేసుకుని టై వేసుకుని మళ్ళీ ఆయన ఏమంటాడో చూద్దాం. వెళ్ళండి, మళ్ళీ కోర్టుకి వెళ్తే వెళ్ళండి, ఏదో చేసుకోండి. కానీ సుప్రీంకోర్టుకి ఎక్కడికి వెళ్తారో ఇంకేముందా? సరే, హ్యాపీ. ఈరోజు తొలి క్లియరెన్స్ వచ్చింది. త్వరలో ఇంకో ఫైనల్ క్లియరెన్స్ కూడా తీసుకొని రామభక్తులందరికీ నేను కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో శంకుస్థాపన తేదీ తెలియచేయగల వాడను. జై శ్రీరామ్. ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో మళ్ళీ మీడియా ముఖంగా తెలియజేస్తాను. మే మొదటి వారంలోనే పెట్టాలి. ఎండలు మరింతగా ముదిరిలోపే పెట్టాలి. ఒక పక్క సజావుగా ఆ రాళ్ళ తయారీ, ఎందుకంటే మన నల్లరాతి కట్టడం కాబట్టి ఆ రాళ్ళ తయారీ చక్కగా జరుగుతుంది.